హాయ్, హార్మూజ్ తెరుచుకుందని అమెరికా చెబుతోంది. మళ్లీ మూసేశామని ఇరాన్ ప్రకటిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ మార్గం హార్మూజ్లో చమురు నౌకలను ముందుకు సాగనిస్తున్నారా లేక వెనక్కి లాగుతూ ఉన్నారా? ఇరాన్ హెచ్చరికలను లెక్క చేయకుండా లక్షలాది బ్యారెళ్ల చమురుతో నౌకలు రాకపోకలు సాగించడమే నిజమైతే హార్మూజ్పై ఇరాన్ పట్టు కోల్పోయినట్లేనా? అమెరికా వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అమలవుతోందా? హార్మూజ్ విషయంలో వాషింగ్టన్, టెహ్రాన్ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. అమెరికా సైన్యం మాత్రం ఒమన్ తీరానికి సమీపంలో ఉన్న దక్షిణ మార్గాన్ని విజయవంతంగా రక్షించగలమని ధీమా వ్యక్తం చేస్తోంది. శని, ఆదివారాల్లో 5 భారీ ఆయిల్ ట్యాంకర్లు ఈ జలసంధి గుండా ప్రయాణించాయి. వీటికి దాదాపు 80 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా చేసే సామర్థ్యం ఉంది. నౌకలు ఒమన్ తీరం వెంబడి ప్రయాణిస్తూ సిగ్నల్స్ నిలిపేసి గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకోగానే మళ్లీ తమ ఉనికిని వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇరాన్ కళ్లు గప్పి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. ఈ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ఇరాన్ వాదిస్తుంది. కేవలం ఉత్తర కారిడార్ గుండా మాత్రమే నౌకలు వెళ్లాలని ఆంక్షలు పెడుతోంది. హార్మూజ్ విషయంలో రెండు దేశాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. యుఎస్ సెంట్రల్ కమాండ్ లెక్కల ప్రకారం శనివారం ఒక్కరోజే 1.7 కోట్ల బ్యారెళ్ల చమురు హార్మూజ్ జలసంధి గుండా దాటింది. సౌదీ అరేబియా నుంచి జపాన్కు 20 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్తో వెళ్తున్న గల్ఫ్ సన్ రైజ్ నౌక కూడా గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి సురక్షితంగా ప్రవేశించింది. ముందుగా సిగ్నల్స్ నిలిపేసిన ఈ నౌక ఆ తర్వాత మళ్లీ ట్రాకింగ్ వ్యవస్థలోకి వచ్చింది. కేవలం గల్ఫ్ సన్ రైజ్ మాత్రమే కాదు, మరికొన్ని నౌకలు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. అంగోలా బి, మొనాకో లాయల్టీ వంటి నౌకలు కూడా జలసంధి ప్రాంతంలో సిగ్నల్స్ లేకుండా ప్రయాణించాయి. అంగోలా బి నౌక చివరిసారిగా ముసందం ద్వీపకల్పం సమీపంలో కనిపించింది. అలానే నోర్డిక్ క్రాస్, నోర్డిక్ పొలక్స్ అనే 2 చిన్న నౌకలు ఒమన్ మార్గంలో ప్రయాణించినట్లు ట్రాకింగ్ ద్వారా తెలిసింది. ఇక భారత్కు వస్తున్న పలు నౌకలు కూడా ఇదే జలసంధిని ఉపయోగించుకుంటూ ఉన్నాయి. దాదాపు 60 లక్షల బ్యారెళ్ల ఇరాక్, కువైట్ చమురుతో వస్తున్న భారీ నౌకలు ఇరాన్లోని కేస్మ్ ద్వీపం సమీపంలో సిగ్నల్స్ ఇచ్చాయి. ఇరాన్ హెచ్చరికలతో షిప్పింగ్ కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. సాన్మార్ హెరాల్డ్, దేశ్ వైభవ్, దేశ్ విభావ్ వంటి నౌకలు హార్మూజ్ జలసంధిలో అదృశ్యమై నేరుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రత్యక్షమయ్యాయి. అంటే సీక్రెట్ జర్నీ ద్వారా ఇరాన్ కళ్ళు కప్పుతూ ఉన్నాయి. ఇరాన్ బెదిరింపులు ఉన్నప్పటికీ గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్కు ఎలాంటి ఆటంకం లేకుండా హార్మూజ్ జలసంధిలో ఆయిల్ ఫ్లో నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ రెచ్చగొట్టి బాంబుల వర్షం కురిపించడమో, ట్రంప్కు కోపమొచ్చి ఇరాన్పై మళ్లీ యుద్ధం ప్రకటిస్తేనో తప్ప ఇప్పట్లో హార్మూజ్ జలసంధి ద్వారా ఆయిల్ రవాణా ఆగిపోవడం జరగకపోవచ్చు. ఇరాన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వివిధ దేశాల చమురు నౌకలు ముందుకు సాగడమే ఇందుకు నిదర్శనం.